మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. నీకు తినడానికి సరైన తిండి లేదా? కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవా? చదువు లేక, జాబ్ రాక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నావా? అయితే విను, అత్యంత సులభంగా కోటేశ్వరులు అయ్యేటువంటి మార్గాన్ని నేను చూపిస్తాను. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలియకపోయినా బొట్టు పెట్టుకో. గాజులు ఎందుకు వేసుకుంటారో తెలియకపోయినా గాజులు వేసుకో. స్వచ్ఛమైన హిందూ స్త్రీగా, స్వచ్ఛమైన హిందూ పురుషుడిగా రెడీ అయ్యి, నేను ఒకప్పుడు క్రిస్టియన్ని కానీ ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ని, హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని గర్వపసి అయ్యి మరలా హిందూయిజంలోనికి నేను వచ్చాను అని చెప్పు. హిందూ బంధువులరా, నేను మరొక 100 మందిని స్వధర్మంలోనికి తీసుకుని వస్తాను. దేశము కోసం, ధర్మము కోసం ఇదిగో నా గూగుల్ పే, ఇదిగో నా ఫోన్పే అని అడుక్కుంటే చాలు, చాలా ఈజీగా కోట్లు సంపాదించవచ్చు. దీనికోసము నీకు భగవద్గీత రావాల్సిన అవసరము లేదు, మహాభారతము, రామాయణము చదవాల్సిన అవసరము అంతకంటే లేదు. వేదాలు, ఉపనిషత్తుల గురించి తెలియకపోయినా ఏమీ పర్వాలేదు. కేవలము ప్రతిరోజు కూడా క్రైస్తవుల్ని బండ బూతులు తిడితే చాలు, నీ అకౌంట్లోకి డబ్బులు నింపే బత్తాయిలు అనేకులు ఉన్నారు. సరిగ్గా ఇదే స్ట్రాటజీతో ప్రజలను మోసం చేస్తున్న ఆదర్శ దంపతుల్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఒకప్పుడు వీరికి ఏమీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ధర్మము కాపాడుతాము అని చెబుతున్న వీరికి కనీసము వారి యొక్క గ్రంథాల మీద అవగాహన ఉందా? ఇవేమీ కూడా వారికి అవగాహన లేకుండానే వీరు ధర్మాన్ని కాపాడుతారంట. వీరి మాటల్లోనే ఒకసారి వినండి. బ్రదర్, నాకు కొంచెం రామాయణంలో కొన్ని డౌట్లు ఉన్నాయి సార్, చెప్తారా? రామాయణం చదవలేదండి. రామాయణం చదవలేదా? కొన్ని శివపురాణం కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చెప్తారా? డౌట్లు. శివపురాణం కూడా చదవలేదా? కొన్ని భాగవతంలో కొన్ని డౌట్లు ఉన్నాయి, సమాధానం చెప్తారా? భాగవతం కూడా చదవలేదు. మరి ఏం చదివారు? భగవద్గీత చదివారు. అయితే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చెప్తాను, అట్లా కొంచెం అర్థం చెప్తారా? ఆ శ్లోకం ఎక్కడుంది, ఏంటన్నది అధ్యాయం, శ్లోకం కూడా, నెంబర్ కూడా చెప్తారా అన్నా? భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం బ్రదర్. నేను చెప్తాను, సమాధానం చెప్తాను. కానీ భగవద్గీత ప్లీజ్ బ్రదర్, నా భయం వేస్తుంది బ్రదర్, ప్లీజ్ ఇతనని చెప్పండి, పెట్టేతాను. ఒక్క నిమిషం. అరే నీకు ఎందుకు తిట్టు తింటావు? మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడడం రాదా? బ్రదరు, మీ సనాతన భక్తులు బూతులు తప్ప ఏమి రావు. ఎంతో ప్రేమగా బెదరు అని అంటున్నాను. మీ వెనకాల మీ భార్య ఆడు ఈడు అంటుంది. అరే నువ్వేమన్నావు ఇప్పుడు? ఏమన్నాను? ఇప్పుడు సమాధానం చెప్పండి. అన్ని చెప్తున్నారు బ్రదర్ మీరు. అదిగో మళ్ళీ కొద్దా గిద్దా అంటున్నారు. అదే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి, మీకు కంపల్సరిగా నార్మల్ కాల్ చేస్తాను. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే మీ దగ్గర మ్యాటర్ ఉందని నేను కాల్ చేస్తాను. మీ భార్య చెప్పినా సరే, మీరు చెప్పినా సరే, మీరు భగవద్గీత చదువుని అన్నారు. మీరు చెప్తాను ప్రశ్న, శ్లోకం, అధ్యాయం చెప్పమన్నారు మీరు. అరే నీకు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో కూడా తెలియదు. 19వ అధ్యాయం నీకేంటి అసలు మాట్లాడేది? అరే 18వ అధ్యాయం అని నేను చెప్తున్నాను. అరే 18వ అధ్యాయం బ్రదర్ అని చెప్తున్నాను నేను. విన్నారు కదా, గ్రంథాల గురించి అయితే తెలియదు కానీ వీరు ధర్మాన్ని కాపాడతారట. ఎవరో ఒక ఆయన, నేను బైబిల్ అయితే నేర్చుకోను కానీ, బైబిల్ అయితే నాకు తెలియదు కానీ నేను పాస్టర్ అవుతాను అని అన్నట్లుంది. గ్రంథాల గురించి తెలియని నీవు ఏది ధర్మమో ఏది అధర్మమో నీకు ఎలా తెలుస్తూ ఉంది? వీరిద్దరు మాత్రమే కాదు, ఈ ముసుగులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతే. వారికి గ్రంథాలు తెలియకపోయినా ధర్మము గురించి బోధిస్తాను అంటారు, ధర్మాన్ని కాపాడుతానంటారు. ఇది నిజమే అనుకున్న బత్తాయిలు వీరికి ధనాన్ని సహాయం చేస్తూ క్రైస్తవుల్ని హింసించడానికి, ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి వారు సహాయపడతా ఉన్నారు. క్రైస్తవులు హిందువుల గృహాల మధ్యలోనికి వచ్చి వారు సువార్త చేస్తూ ఉంటే ఇది మత ప్రచారము అని అంటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు వీరిద్దరూ చేసేదేంటి? క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇక్కడ ఉన్నది ఏంటంటే 2-3 కుటుంబాలే ఉన్నాయంట. అయినా కానీ మేము క్రైస్తవులకు కూడా ధర్మ ప్రచారం చేసుకుంటూ మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అంటే మీరు బై బర్త్ క్రిస్టియన్స్ అండి మీరు? ఓకేనా? అసలు హిందూ ధర్మం అంటే ఏంటి, మన మూలాలు ఏంటి అనేది కూడా మాకు తెలుస్తాయి అన్నమాట. అంటే మీరు బై బర్త్ అంటే క్రైస్తవులా లేదంటే మధ్యలో నమ్ముకున్నారా? అంటే పుట్టుకతో క్రైస్తవులా? మధ్యలోనే. ఎన్ని సంవత్సరాల క్రితం నమ్ముకున్నారండి క్రైస్తవులు? 10 సంవత్సరాలు. నాకు తెలిసి మీరు ఎందుకు నమ్ముకున్నారంటే అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య కదండి. సరే తీసుకోండి ఒకసారి. ఏది అమ్మా, చర్చికి వెళ్తారా మీరు? ఎప్పటి నుంచి వెళ్తున్నారు చర్చికి? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు? అయ్యో, సరిగ్గా మాటలు రావేమో కదమ్మా.
చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఎవరన్నా? ఎవరు లేరా? సరే చదువుకున్న ఏదో చిన్నపిల్లలు కూడా ఎవరు చదువుకోలేరా? అంటే మీరు మతం మారారు ఆరోగ్యం బాగలేక అంతేనా? సరే సరేలే. ఏ చదువుకునే వాళ్ళు ఎవరు లేరట అమ్మ, ఈమెకేమో చెప్తే అర్థం కావట్లేదు. లేదు లేదు అర్థం అవ్వట్లేదులే, పద. నమస్కారం అండి, జై శ్రీరామ్. మీరు కూడా చర్చికి వెళ్తారా? ఏమండి చర్చికి వెళ్తారా మీరు? చర్చికి వెళ్ళారా? హిందువులేనా? ఒక్క నిమిషం బయటకు రండి. ఇదండి, ఇది చదవండి. మీకు చదువు వస్తుందా? జై శ్రీరామ్ కదా? అవునా? ఏ చర్చికి వెళ్తావా కన్నా? ఎప్పటి నుంచి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచా? అయినా పర్వాలేదు, ఇది చదువు, ఇటు తీసుకో. ఇది ఇంటింటి ధర్మ ప్రచారంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇంకా మరింత ముందుకు వెళ్తాము. ఇక్కడ ఉండే సెక్యులరిజాన్ని పూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి ప్రతి ఒక్కరిని కరడు కట్టిన హిందుత్వవాదులుగా తయారు చేయడమే మా యొక్క పని. జై శ్రీరామ్. సరే జై శ్రీరామ్ చెప్పావు కదా, సరే. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు? అయ్యో సరిగ్గా మాటలు రావేమో కదా. బైబిల్ చదివావా? ఎంతవరకు చదివావు? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. క్రిస్టియన్స్ అయినందుకు జై శ్రీరామ్ అని చెప్పడం వల్ల నీకు నరకం వస్తుందనే విషయం తెలుసా? క్రైస్తవుల గృహాల మధ్యలోనికి వెళ్ళి వీరు పాస్టర్లను తిడతా ఉన్నారు, బైబిల్ వాక్యాన్ని దూషిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఎంతకి దిగజారిపోయారు అని అంటే కనుక, ఒక చర్చ్ ఎదురుగా ఉన్న క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరెవరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు తెలుసా? అక్కడ ఉన్న మోగవారికి, వీల్ చైర్లో ఉన్నవారికి, ఆరోగ్యము బాలేదు అని చెప్పిన వారిని కూడా విడిచిపెట్టట్లే. చివరికి మైనర్ బిడ్డలకి కూడా వీరు ధర్మ ప్రచారం పేరుతో దుర్మార్గాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతడి మాటల్లోనే అతడు అంటూ ఉన్నాడు కదా, మేము కరుడుగట్టిన హిందూవాదులని తయారు చేస్తాం అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఉండే సెక్యులరిజాన్ని పూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి ప్రతి ఒక్కరిని కరడు కట్టిన హిందుత్వవాదులుగా తయారు చేయడమే మా యొక్క పని. జై శ్రీరామ్. కరుడుగట్టిన ఉగ్రవాదుల గురించి మనం విన్నాం. ఈ మధ్య కాలంలోనే కరుడుగట్టిన హిందూవాదులు వారు బయటకు వస్తూ ఉన్నారు. వీరు ఎలాంటి వారు అని అంటే కనుక, ఒక వ్యక్తి తన యొక్క పొట్టను చీల్చుకుని పేగులు బయటకు వచ్చి అతడు పేగులు ఇలా తన చేత్తో పట్టుకుని నాకు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, నన్ను బ్రతికించండి అని అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు తెలుసా? జై శ్రీరామ్ అని అంటూ ఉన్నారు. ఇదే కరుడుగట్టిన ఉగ్రవాదము. వీరిలో మతము తప్ప మానవత్వం ఏమాత్రము కూడా కనిపించదు. చూడండి, ఇదే వీడియోలో ఇతను అంటూ ఉన్నాడు కదా, నువ్వు జై శ్రీరామ్ చెప్పావు గనక బైబిల్ ప్రకారము నీకు నరకమే అని అంటూ ఉన్నాడు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. క్రిస్టియన్స్ అయినందుకు జై శ్రీరామ్ అని చెప్పడం వల్ల నీకు నరకం వస్తుందనే విషయం తెలుసా? క్రైస్తవులు జై శ్రీరామ్ చెప్పకపోవడానికి గల ఏకైక కారణము, క్రైస్తవులకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు, అందుకే మేము జై శ్రీరామ్ చెప్పం. వాస్తవానికి క్రైస్తవులు జై శ్రీరామ్ చెప్పకపోవడానికి గల కారణము, అది చెబితే నరకానికి వెళ్ళిపోతారని కాదు, అలా చెబితే మరొక దేవుడు ఉన్నాడని మేము అంగీకరించినట్లే. క్రైస్తవులకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు, మాకు శ్రీరాముడు దేవుడు కాదు కనుక మేము ఆయనకి జై కొట్టము, మేము ఆయనకి జై చెప్పము, అంతే తప్ప అలా చెబితే నరకానికి వెళ్తామని కాదు. ఇతడే మరొక వీడియోలో క్రిస్టియన్ వాల్ స్టిక్కర్స్ ఎవరో కొంతమంది మీటింగ్ కోసం వారు గోడకి అంటిస్తే వాటిని పీకేస్తూ ఉన్నాడు. మరొక ఇంటిలోనికి వెళ్ళి వారు క్రిస్టియన్ క్యాలెండర్స్ పెట్టుకుంటే ఆ వాక్యాలన్నీ కూడా తీసి బయట పడవేస్తూ ఉన్నాడు. అలా పడవేసే క్రమంలో ఈ దేవుని వాక్యము మనకి దరిద్రము అని అంటూ ఉన్నాడు. ఇలాంటి ఏంటంటే ఇంట్లోకి తెచ్చుకుంటే దరిద్రం. కాబట్టి దీనిని బట్టి క్రైస్తవులు కూడా హిందూ గృహాల్లోనికి వెళ్ళి వారు దేవీ దేవతల ఫోటోలు తీసి బయట పడవేసి ఇవి సైతాన్లు అని అనడంలో ఏమైనా తప్పు ఉంది అని అంటారా? ఎందుకో తెలుసా? వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. నువ్వు ఏది ఇస్తావో అది నీకు తిరిగి రాక తప్పదు. ఈ వీడియోలో ఇతను అంటాడు కదా, రామాలయానికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళినా ఏ అర్చకుడు మనల్ని మందలించాడు కదా, అందరి ఆలోచన ఒక్కటే కదా అని అంటూ ఉన్నాడు. బహుశా ఇతనికి తెలియదేమో, బ్రాహ్మణుల్లోనే అనేక శాఖలు ఉన్నాయి. అందులో శైవులు వైష్ణవులు కొట్టుకు చేస్తూ ఉంటారు. రక్తాలు వచ్చిన సందర్భాలు, చేతులు విరిగిన సందర్భాలు, ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు, వారు కొట్టుకుని రోడ్ల మీదకి ఎక్కిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఇవి తెలియక పాస్టర్లు అయితే ఒకరికి పడదు
కానీ పౌరోహిత్యం చేసేవారు అందరూ కూడా స్నేహితులే అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వీరికి హిందూయిజం మీద కానీ హిందూ గ్రంథాల మీద కానీ పౌరోహిత్యం చేసేవారి మీద కానీ ఎలాంటి అవగాహన కూడా లేనేలేదు. కానీ తలకు పెట్టరు. దేనికి ఏం చేస్తారు తెలుసా? ఇది ఇట్లా తాగుతారు. ఇంకా నేను తాగలేదు కానీ కదా కాదు. ఇదే వీడియోలో ఇతను అంటూ ఉన్నాడు కదా, నూనె తాగితే స్వస్థతలు జరుగుతాయని సేవకులు చెప్తా ఉన్నారు, మనమైతే అలా కాదు అని అంటూ ఉన్నాడు. క్రైస్తవులు అయితే కొంతమంది నూనె తాగుతున్నారేమో కానీ మూఢనమ్మకంతో, వీరైతే మూఢనమ్మకంతో గోమూత్రం తాగుతూ ఉన్నారు. నేను అంటాను కదా, గోమూత్రం తాగడం కంటే ఎంతో అంతో నూనె తాగడమే చాలా మంచిది అంటాను. ఇలా ధర్మ ప్రచారం పేరుతో క్రైస్తవుల గృహానికి వెళ్ళి మత ప్రచారం చేస్తూ ఉన్నా ఏ క్రైస్తవుడు కూడా ఇతడిని రాళ్లతో కొట్టలేదు, ఏ క్రైస్తవుడు కూడా ఇతన్ని కర్రలతో కొట్టలేదు, ఎవరు కూడా ఇతన్ని మా యొక్క ఏరియాలోనికి రావద్దు అని తరిమి కొట్టలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ మతము ప్రమాదంలో ఉంది అనేటువంటి భయం లేనేలేదు. ఒకసారి నిజమైన క్రైస్తవుడుగా ఎవరైనా క్రీస్తుని అంగీకరిస్తే మరలా వారు వెనక్కి వెళ్తారనే భయం మనకు లేదు. కానీ ఆ భయము వీరిలో ఉంది. మా ధర్మానికి ప్రమాదం ఉంది, మా మతానికి ప్రమాదం ఉంది అని వీరు అనుకుంటారు తప్ప ఏ క్రైస్తవుడు కూడా మా మతము ప్రమాదములో ఉంది అని అనుకోడు. కారణం ఏంటో తెలుసా? ఇది మతము కాదు, ఇది మార్గము. వీరు కానీ ఇలాంటి వారు కానీ మీ గృహాల మధ్యలోనికి వస్తే వీరిని ఏమాత్రము మీరు దూషించొద్దు, వీరిని ఏమాత్రం మీరు ఇబ్బంది పెట్టొద్దు. వీరికి ఆతిథ్యాన్ని ఇచ్చి తిరిగి దేవుని సువార్తను వీరికి ప్రకటించండి. ఒకవేళ వీరు మారకపోయినా వీరు ప్రక్కన ఉన్నవారు ఖచ్చితంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అలా అంగీకరించిన వారు ఎందరో ఉన్నారు. ఇక మీదట సత్యాన్ని ప్రకటిద్దాం, ప్రకటిస్తూనే ఉందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.